బ్రేకింగ్ చూస్తున్నాం. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాప్ యజమానులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇటీవల వైన్ షాప్ నిర్వాహకులకు ఎమ్మెల్యే షరతులు విధించారు. చందూరులో రూల్స్ అతిక్రమించిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. తాజాగా సంస్థ నారాయణపురంలో బలవంతంగా వైన్స్ మూయించేశారు. రూల్స్ పాటించకపోతే దాడులు తప్పవని ఎమ్మెల్యే అనుచర వర్గం హెచ్చరించింది. గంటన్నరకు వచ్చింది మొర పెట్టుకోరు. ఇక్కడ మాత్రం లోకల్లో నేను చెప్తున్నా తీయలేదు. 1 గంట లేదు 11:30 ఇప్పుడు వచ్చి నిన్న తీసి నాకు తెలిసింది. అందుకే మొదలు పెట్టాం. తీసి బంద్ చేయించేది వద్దు. ఫస్ట్ తీయకుండా 1 గంట తీరు ఏముంటే తీసిరనుకో మేము పోయినాక తీసి రేపు ఎవరు చూడాడు ఏం చేయడానికి చేసి ఇది చేసుకొని ఇబ్బంది పడకండి. ఓపెన్ చెప్తున్నా 6 గంటలకు పర్మిట్ రూమ్ 6 గంటలకే పెట్టండి. మళ్ళా మీతోటే వేస్ట్ చేసుకోకూరి ఇబ్బంది పడకూరి ఇబ్బంది పడుతుంది చెప్పి. రైట్. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వైన్ షాప్ యజమానులపై దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఇటీవల వైన్ షాప్ నిర్వాహకులకు ఎమ్మెల్యే షరతులు విధించారు. చందూరులో రూల్స్ అతిక్రమించిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. తాజాగా సంస్థ నారాయణపురంలో బలవంతంగా వైన్స్ మూయించేస్తున్న దృశ్యాలను మనం స్క్రీన్పై చూడవచ్చు. రూల్స్ పాటించకపోతే దాడులు తప్పవని ఎమ్మెల్యే అనుచర వర్గం హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కిరణ్ జాయిన్ అవుతున్నారు. కిరణ్, ఏంటి మొత్తంగా ఎమ్మెల్యే అనుచర వర్గం వైన్ షాపులను మూయించేస్తున్న పరిస్థితి? షరతులు కూడా విధించారు. ఏంటి షరతులను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందా? ఏంటి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కొత్త రూల్స్ ఏంటి, ఎందుకోసం? వంశీ, తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదం అవుతుంది. అయితే రోజు రోజుకు ఆయన అనుచరుల ఆగడాలు కూడా మితిమిరుతున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే కొద్ది రోజుల క్రితం మునుగోడు సెగ్మెంట్ మొత్తం కూడా రాజగోపాల్ రెడ్డి కొన్ని షరతులు విధించారు. వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాతనే వైన్ షాపులు తెరవాలి, అదేవిధంగా మండల కేంద్రానికి వైన్ షాపులు దూరంలో ఉండాలనేటువంటి షరతులు విధించారు. దాంతో పాటు పర్మిట్ రూమ్లు సాయంత్రం 6 తర్వాతనే పర్మిట్ రూమ్ ఓపెన్ చేయాలనేటువంటి షరతులు విధించారు. ఈ షరతులు అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల హెచ్చరించారు. కానీ నిన్న చెండూరు వైన్స్ లో షరతులు అతిక్రమించినటువంటి వారిపై దాడులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు దాడులకు పాల్పడ్డారు. పర్మిట్ రూమ్ అదేవిధంగా వైన్స్ నిర్వాహకులపై కూడా దాడి చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఈ దాడికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుండగానే ఈ రోజు తాజాగా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి వైన్స్లపై మొత్తం కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. వైన్స్లు మొత్తం కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని కూడా ఈ రోజు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆయన చెప్పినటువంటి టైంకే వైన్స్ ఓపెన్ చేయాలి, ఆయన చెప్పినటువంటి టైంకే వైన్స్ క్లోజ్ చేసేయాలి అనేటువంటి షరతులు అయితే చెప్పడం జరిగింది. ఇది కేవలం చాలా రోజులుగా కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. కేవలం ఇది ఒక ఎమ్మెల్యే నిర్ణయం మాత్రమే. ఇదేదో చట్టం అనుకొని చట్టాన్ని చేతుల్లో తీసుకుంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుల వైఖరిపై కూడా ఇటు వైన్స్ వ్యాపారులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. తాజాగా వరుస ఘటనలు అయితే వైన్స్ షాపులపై దాడులు కావచ్చు, హెచ్చరికల నేపథ్యంలో ఇటు లిక్కర్ వ్యాపారులు కూడా తిరగబడేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం అదేవిధంగా ఆయన వ్యవహారం అయితే వివాదాస్పదంగా మారుతుంది. వంశీ, థ్యాంక్ యూ కిరణ్.